హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవంతిక మూమెంట్స్ కంటెంట్ ఫ్లో. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీ ముందుకు ఎలాంటి వీడియోతో వచ్చానంటే, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కదా! అయితే లైవ్‌లో ఎలా చేయాలో అండ్ మీరు అలసిపోయినప్పుడు మీరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి, నెక్స్ట్ మీ హిప్ ఫ్యాట్, మీ బాడీ ఫ్యాట్ అంతా బర్న్ చేసుకోవడం కోసం నేను ఈరోజు లైవ్‌లో ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటానో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క పాయింట్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీ లోయర్ బాడీ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు డైలీ కుదిరితే గనక ఎవ్రీడే మార్నింగ్ ఈ వీడియో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ మరి, వెంటనే ఈ వీడియోకి ఒక్కసారి లైక్ చేసి కింద హై పాయింట్స్ ఇచ్చి ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోయి మీ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా కదా, మీరు అస్సలు నోరు ఓపెన్ చేయకుండా ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి. చాలా మంది అడుగుతున్నారు, అంతసేపు నోరు ఓపెన్ చేయకుండా ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు అని చెప్పి. అయితే ఈ రోజు నేను ఈ లైవ్లో క్లియర్‌గా అస్సలు నోరు ఓపెన్ చేయకుండా మనసులోనే కౌంటింగ్ చేసుకుంటూ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాను చూడండి. అసలు మీరు నోరు ఓపెన్ చేస్తేనే ఎక్కువ అలసిపోతారు. మీరు ముక్కుతోనే గాలి పీల్చుకొని వదలడం వల్ల ఎక్కువ గాలి పీల్చుకోరు. మీకు కావాల్సినంత గాలి పీల్చుకుంటారు. ఇలా మీరు సింపుల్‌గా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఒక్కసారి చూడండి. చేస్తానంటే డైలీ ఇలా మార్నింగ్ లేవగానే మనం బాడీకి ఇలా అలవాటు చేయడం వల్ల మీకు ఎటువంటి బాడీ పెయిన్స్ రాకుండా సింపుల్‌గా ఎక్సర్‌సైజ్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి, ఎట్ ఏ టైమ్ డైలీ అక్కడే ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఫ్యాట్ తొందరగా బర్న్ అవుతుంది. చేశాను. ఈరోజు నుంచి నేను ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ 30 చేస్తాను. ఎందుకంటే అన్ని ఎక్సర్సైజ్‌లు కవర్ చేయడం కోసం 1 అవర్‌లో అందుకోసం 30 చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీరు కూడా నాతో పాటు 30 చేయండి. థర్టీ. నెక్స్ట్ చెస్ట్ తగ్గకూడదు అనుకున్న వాళ్ళు జస్ట్ ఇలా చేసుకోండి. మాకు చెస్ట్ కూడా తగ్గాలి, చెస్ట్‌లో కూడా మాకు ఏమైనా రిజల్ట్ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇలా చేతులు. ఓకే. కూల్ చేసుకొని ఒక
2 మినిట్స్ సూర్య నమస్కారాలు చేసుకుందాం. ఓకే. నేను ఎందుకు స్టార్టింగ్ ఇవన్నీ చేపిచ్చాను అంటే మీ బాడీ అనేది కొంచెం నార్మల్‌గా ఒక బాడీ మూవ్‌మెంట్ ఈజీలోకొస్తే మీ సూర్య నమస్కారాలు చేయడం కొంచెం ఈజీగా బెండ్ అవ్వచ్చు అని చెప్పాను. ఇవి ఒక 5 చేద్దాం. ఓకే. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. నెక్స్ట్ ఒక 20 సెకండ్స్ గ్యాప్ తీసుకొని ఒక 5 ఒక 4 ఆసనాలు ఎట్ ఏ టైమ్ లాగా ఇది మనకి బాడీ హిప్ దగ్గరైనా, థైస్‌కైనా ఎక్కువ ప్రెజర్ ఇవ్వడానికి యూజ్ అవుతాయి. ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. దేవి ఆసన అంటారు. ఇదిగోండి ఇలా కరెక్ట్‌గా ఇది దేవి ఆసన. ఇలా కింద కూర్చుంటే మలాసన. ఇదిగోండి ఇలా దేవి ఆసనలో కూర్చొని నెక్స్ట్ పొజిషన్ పెట్టుకున్నారు కదా! దీనిలో నుంచి ఇలా స్ట్రెయిట్‌గా ఈ కాళ్ళని టచ్ చేస్తూ త్రికోణాసనం ఇలా వెళ్ళి నెక్స్ట్ ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకొని త్రికోణాసనం. సపోర్ట్ తీసుకొని ఇలా బెండ్ అవ్వాలి. మళ్ళీ ఇలా ఉండి ఇలా సపోర్ట్ తీసుకొని చేయండి. ఇలా పెట్టుకొని నెక్స్ట్ నెక్స్ట్ దేవి ఆసన. దేవి ఆసనం నుంచి ఇలా త్రికోణాసన. నెక్స్ట్ ఇలా కాలికి ముఖం టచ్ చేయండి. నెక్స్ట్ ఇలా కూర్చోండి. నెక్స్ట్ ఇలా నుంచి జస్ట్ ఇలా చంద్రాసన అంటారు. ఇలా కూర్చోవడం వల్ల ఏంటంటే మనం ఆల్రెడీ ఈ ఎక్సర్సైజ్ చేస్తాము. ఇప్పుడు ఇది అయిపోగానే నేను మీకు ఈ ఎక్సర్సైజ్ చేపిస్తాను. మీతో ఈరోజు చాలా రోజులు ఇది చేపించి ఇలా నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇలా మలాసన పెట్టండి. అంటే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్కసారి ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మలాసన తర్వాత ఇలా సపోర్ట్ తీసుకుని మళ్ళీ దేవి ఆసన.
మళ్ళీ త్రికోణాసన, నెక్స్ట్ మళ్ళీ ఇలా సపోర్ట్ తీసుకోండి ప్రతిదానికి, నో ప్రాబ్లం. మనకు కావాల్సిన ఫ్యాట్ ఫ్యాట్ మీద ఎక్కువ ప్రెజర్ పట్టండి. ఇలా చేయండి. స్కందాసన, మళ్ళీ ఎట్టేటే మలాసన. ఇలా కూర్చున్నప్పుడు మీకు థైస్ కి నెక్స్ట్ బటక్స్ కి బాగా యూజ్ అవుతుంది. ఇలా బాగా ప్రెజర్ పెట్టండి. నెక్స్ట్ ఇలా దేవియాసన, యాసిడ్ వచ్చేయండి. ఇప్పుడు థైస్ బాగా పెయిన్ ఉంటాయి, కొంచెం ఒక 10 seconds గ్యాప్ తీసుకోండి, నో ప్రాబ్లం. తీసుకున్నారా? ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజే. అసలు ఈ మధ్య అసలు చేయలేదు, ఈరోజు చేపిస్తాను, చేయండి మీరు నాతో పాటు. ఇది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఖచ్చితంగా చేయండి, చేయడానికి ట్రై చేయండి. ఇలా పట్టుకొని నేను స్టార్టింగ్ వాళ్ళతోనే ఒక 10 చేస్తాను, మళ్ళీ అడ్వాన్స్ వాళ్ళ కోసం కూడా ఇంకో 10 చేస్తాను. మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి, బట్ ఏది చేసినా ఫ్యాట్ బర్న్ అవుతుంది. బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్ అండ్ ఎట్ ఏ టైం హిప్ ఫ్యాట్. మీకు ఎక్కడైనా రాకపోతే చెప్పండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి, జస్ట్ ఇదిగోండి, ఇక్కడ ఇలా సపోర్ట్ తీసుకున్నాం, సపోర్ట్ తీసుకొని ఇటు ఒక్కసారి వచ్చాం, అదే సపోర్ట్తో నెక్స్ట్ చేతులు సపోర్ట్ తీసుకొని ఇటు ఒక్కొక్కసారి వెళ్తున్నాం. ఇలా రావడం వల్ల హిప్, బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్, నెక్స్ట్ బటక్స్ బాగా తగ్గుతాయి. ఈరోజు నా కాన్సన్ట్రేషన్ అంతా లోయర్ బాడీని ఎలా తగ్గించాలనే చెప్తాను, మీరు కూడా దాన్ని ఫాలో అవ్వండి. ఈరోజు అప్పర్ బాడీ కన్నా ఎక్కువ లోయర్ బాడీ, బెల్లీ ఫ్యాట్, థై ఫ్యాట్, మన బటక్స్ తగ్గడానికి ఈజీగా. ఓకే, ఇప్పుడు చేసాం కదా. నెక్స్ట్ 1 minute పైకి లేచి గ్యాప్ తీసుకోండి. థైస్ బాగా ప్రెజర్ ఉంటుంది. ఇది అడ్వాన్స్డ్ లెవెల్, చేయగలిగిన వాళ్ళు చేయండి, చేయలేని వాళ్ళు ఇందాక చూపించిన విధంగా సపోర్ట్ తీసుకొని వెళ్ళిపోండి. ఓకే, ఇలా నేను ఎందుకు ఎక్కువసేపు హోల్డ్ చేస్తున్నా అంటే, స్పీడ్గా చేయకుండా ఇలా హోల్డ్ చేయడం వల్ల ఎక్కువ ప్రెజర్ పడుతుంది అక్కడ. అండ్ ఎట్ ఏ టైం థై అయినా మనకి బటక్స్ అయినా బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి. ఇది అడ్వాన్స్ లెవెల్, అంటే పైకి లేచి మళ్ళీ ఇలా కూర్చోవడం. ఇది 3 స్టెప్స్ చెప్పాను, మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. ఏది చేసినా ఫ్యాట్ బర్న్ అవుతుంది, కాకపోతే ఇవి కొన్ని విధాలుగా ఒక్కోటి చేంజ్ చేసుకోవడం వల్ల మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు నా కాన్సన్ట్రేషన్ అంతా లోయర్ బాడీ తగ్గడం కోసం కాబట్టి కొంచెం ఎక్కువగా లోయర్ బాడీ మీద చెప్తాను. ఇలా మీరు నిల్చొని మీ చేతులతో కాళ్ళని టచ్ చేయడం వల్ల మీ బటక్స్ తగ్గుతాయి. ఓకేనా? ఎట్ ఏ టైం మీ టోటల్ బాడీ అనేది మూవ్ ఆన్ అవుతుంది.
ఓకే. ఇప్పుడు నెక్స్ట్ థై ఫ్యాట్ తగ్గడం కోసం ఇది జస్ట్ మీ బాడీ అలసిపోయినట్టు అనిపిస్తే ఒక బాడీ ఈజ్ కోసం చేయండి అంతే. లేదు అంటారా మీకు ఇంకా మూమెంట్ రావడం కోసం ఇలా చేయడం వల్ల మన లోయర్ బాడీ మూవ్ ఆన్ అవుతూనే ఉంటుంది. ఒకసారి మీ బటక్స్ ని బాగా టచ్ చేయడానికి ట్రై చేయండి. మీకు అర్థమై ఉండొచ్చు, రోజు కొంచెం నా బటక్స్ హెవీగానే ఉండేవి, ఈ రోజు అంత అనిపించట్లేదు. చూడండి ఇలా పెట్టుకుంటే నాకు కరెక్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకోటి నాకు అంత హెవీ అనిపించట్లేదు. మీరు కూడా ఇలా అబ్జర్వ్ చేసుకుంటూ ఇలా క్యాల్కులేట్ చేసుకుంటూ మీకు హెవీ అనిపిస్తే కనుక డైలీ కొంచెం సేపు ఇలా చేసుకోండి. జస్ట్ ఈ రోజు నా కాన్సన్ట్రేషన్ అంతా లోయర్ బాడీ ఫ్యాట్ తగ్గించడం, ఇటేయడం బెల్లి ఫ్యాట్ తగ్గడం, హిప్ ఫ్యాట్ తగ్గడం. ఓకే, మొత్తం ఓన్లీ ఈ ఫ్యాట్ తగ్గడం కోసమే చెప్తాను. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తూ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఆఫ్టర్ ఈ లైవ్ అయిపోయేసరికి కూడా మీకు ఎక్కడ ప్రెజర్ పడింది, ఎక్కడ మీకు ఈ బాడీ అంత లూజ్ అయింది కూడా మీకు అర్థమైపోతుంది. ఈ కాళ్ళకు వచ్చేసి మీ బటక్స్ టచ్ అవ్వాలండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ బటక్స్ తగ్గాలనుకుంటున్నాం కదా, అయితే నిన్ను చూపించిన విధంగా ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని చేయమన్నా కదా, అయితే ఒక 10 మాత్రం ఈరోజు సపోర్ట్ లేకుండా చేసి ఆఫ్టర్ సపోర్ట్ తీసుకొని బెండ్ అవుదాం. ఓకే, ఒక 10 మలాసన, అంటే నేను చెప్పింది ఇప్పుడు బటక్స్ కోసమే, అది బాగా మలాసన అంటారు దాన్ని. ఇలా చేయడం వల్ల బటక్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా నేను మధ్యలో ఎందుకు మాట్లాడుతూ మధ్యలో గ్యాప్ తీసుకోకుండా ఉంటున్నా అంటే, మీరు గ్యాప్ తీసుకోండి, నా మాటలు వింటూ ఎట్ ఏ టైం మీకు ఈజీ అవుతారు. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి మూవ్ ఆన్ అవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరు ఏమనుకోవద్దు. ఈరోజు కొంచెం థైస్ ఈ బెల్లి బాగా నొప్పి పెయిన్ వస్తాయి. ఎందుకంటే ఈరోజు నా కాన్సన్ట్రేషన్ అంతా లోయర్ బాడీ. మీరు ఖచ్చితంగా ఎంత పెయిన్ ఉన్నా మాత్రం ప్రాక్టీస్ చేయండి. బేసిక్గా మనం కూర్చొని లేవడం కష్టం అనుకున్నాం, అలాంటిది ఇలా చేతులు నమస్కరిస్తూ చేయడం అంటే ఎంత ఫ్యాట్ బర్న్ అవుతుందో ఆలోచించండి. అండ్ ఎట్టేయడం ఇలా కూర్చున్నప్పుడు థైస్ బాగా ప్రెజర్ ఉంటాయి. మామూలుగా కూర్చోడం కాళ్ళు దూరం పెట్టుకొని కూర్చుంటుంది. ఇప్పుడు
ఇలా చిన్నగా కూర్చొని కాళ్ళు చాపి రెస్ట్ తీసుకోండి. వీలైతే కనుక కాళ్ళని ఇలా మీ థైస్ని ఇలా ఒత్తుకోండి బాగా పెయిన్ అనిపిస్తే. ఓకే, ఇలా ఒత్తుకున్నారు కదా. నెక్స్ట్ ఇదే పొజిషన్లో ఉండి డక్ వాక్ అంటారు చూసారా, అది ప్రాక్టీస్ చేయండి ఈరోజు. ఇదిగోండి ఇలా కూర్చున్నారు కదా, ఇలా ఇలా చేయటం వల్ల ఓన్లీ మీ బటక్స్ మీ థైస్ మీద బాగా ప్రెషర్ పడుతుంది. ఎక్కువ టైం మీ బెల్లీని ఇలా గట్టిగా ఒత్తి ఉంచుతాం కాబట్టి బాగా ప్రెషర్ పడి బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ప్రాక్టీస్ చేయండి. ఇదిగోండి, మీరు ఇలా మోకాళ్ళను పట్టుకొని ఇలా నడవలేని వాళ్ళు ఇలా సపోర్ట్ తీసుకోండి. ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా ఓన్లీ మన పై బెల్లి మీద ప్రెషర్ పడుతూ ఇలా ఒత్తుతూ వాక్ చేయండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఇది చేయొద్దు. ఓకే, థైస్కి మన బటక్స్కి బాగా వర్క్ అవుతుంది. అలాగే ప్రెజర్ వచ్చింది, నాకు బాగా పెయిన్గా ఉంది, బాగా తగ్గుతుందండి ఈ ఎక్సర్సైజ్లో. నెక్స్ట్ గ్యాప్ తీసుకోండి. ఇలా ప్రెజర్ ఇలా ప్రెజర్ ఉన్న ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒక కొంచెం మాత్రం గ్యాప్ తీసుకోండి. ఓకే, నేను ప్రెజర్ లేని ఎక్సర్సైజ్ చేసేప్పుడు గ్యాప్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటాను. ఇలా ప్రెజర్ ఉన్నప్పుడు చేసినప్పుడు మాత్రం కొంచెం గ్యాప్ తీసుకుని ఎందుకు చెప్తా అంటే ఆ ప్రెజర్ మీద మీరు ఎక్కువ పెయిన్ వచ్చి చేయలేరు. మీరు స్టార్ట్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నేను ఎలా చేస్తానో అలానే చేయండి. ఇలా ముందుకు వచ్చి ఇలా కాళ్ళను బెదించాలి ఒకసారి. నెక్స్ట్ ఇలా ఈ కాళ్ళని ఇలా బెదించి, అంటే ఈ కాళ్ళతో ఎట్ టైం ఈ కాలు మన థైరాయిడ్ తగ్గుతుంది, ఈ కాలు తగ్గుతుంది. ఎట్ టైం మన కాలు ముందుకి వెనక్కి మూవ్ చేస్తూ బెండ్ చేయడం వల్ల మనకి హిప్ ఫ్యాట్ అనేది బాగా ఈజీగా తగ్గుతుంది. ఎట్ టైం థై ఫ్యాట్ అనేది మనకి ఎలా అంటే మన బటక్స్ కూడా ఎలా తగ్గుతాయి అంటే చూపిస్తాను చూడండి క్లియర్గా. మోకాలు నొప్పి పుడుతుంది, అంటే ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువ స్పీడ్గా వెళ్ళేటప్పుడు మోకాలు గట్టిగా వేసినప్పుడు నొప్పి పుడుతుంది. వీలైతే కనుక మీరు మ్యాట్ వేసుకొని కూడా ఇదేనా ఒక మందపాటికి వేసుకోండి. నానా ఇలా బెండ్ అవ్వడం వల్ల మీ థైస్ దగ్గర చూసారా ఎంత ఇక్కడ మీ బటక్స్ దగ్గర చూసారా ఎంత బాగా స్ట్రెచ్ అవుతుందో, మీ స్కిన్ అంతా బాగా ప్రెజర్ పడుతుంది. ఎవరైనా ఇలా చేయలేకపోతే ఇలా సపోర్ట్ తీసుకోండి. ఓకేనా, ఇబ్బంది లేదు. ఇలా సపోర్ట్ తీసుకొని అయినా చేయండి. ఓకే, మనం లెఫ్ట్ లెగ్ అస్సలు మూవ్ చేయం, ఓన్లీ రైట్ లెగ్ నే ఇలా మూవ్ చేస్తూ ఉండడం వల్ల ఈ లెగ్ చెట్టేయడం థై దగ్గర ప్రెజర్ పడుతుంది. బట్ ఈ లెగ్ మాత్రం థై అండ్ బెల్లి నెక్స్ట్ బటక్స్ దగ్గర. కుదిరితే కనుక ఇలా బాగా స్ట్రెచ్ చేయడానికి ఎట్ ఏ టైం బాగా ప్రాక్టీస్ చేసుకోండి.
ఎందుకంటే ఒకే ఎక్సర్సైజ్ లో 2 కలిసి వస్తాయి. ఓకే. మళ్ళీ క్యాప్ తీసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క లెఫ్ట్ లెగ్ యొక్క టై బటక్స్ ఫ్యాట్ తగ్గిద్దాం. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొద్దని, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చొని వేరే ఆల్టర్నేట్ ఎక్సర్సైజ్ నేను ప్రీవియస్ గా చూపిస్తూ ఉంటా కదా, ఆ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకుని బాగా ప్రెజర్ పడుతుంది. రైస్ బాగా నొప్పి పుడుతున్నాయా అండి? ఉషా గారు, ధనశ్రీ గారు, ఉమాదేవి గారు, లావణ్య గారు, శ్వేత గారు, నెక్స్ట్ రజిత గారు, బుజ్జి గారు, అందరినీ పేరు పేరుని చెప్తున్నాను. నేను చూపించే ఈ రోజు లోవర్ బాడీ ఎక్సర్సైజ్ అస్సలు మిస్ చేయొద్దు. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అక్కడే ప్రెజర్ పడద్దు, ఆల్టర్నేట్ ఎక్సర్సైజ్ చేయండి. అంతే తప్ప ఈరోజు మాత్రం మనం లోయర్ బాడీ తగ్గించడానికి 100% ట్రై చేయాలి. నెక్స్ట్ ఇలా చేసిన విధంగా ఇది నిన్న ప్రాక్టీస్ చేసాము, మళ్ళీ ఈ రోజు చేద్దాం. ఎందుకంటే నిన్న ఆల్రెడీ ఫ్యాట్ బర్న్ అక్కడ మూవ్మెంట్ ఇచ్చాము, బాడీ సెట్ చేస్తూ. ఎట్టైతే ఈ రోజు ఇవ్వడం వల్ల ఇంకా ప్రెజర్ పడి తొందరగా తగ్గుతుంది. ఇలా మొదలుతో చిన్నప్పుడు బాగా బాడీని, ఇంకా బాడీని అంటే ఎక్క చెప్పాలంటే ఈ థైస్ ని థైస్ అండ్ మీ బటక్స్ ని ఎంత వీలైతే అంత బాగా స్ట్రెచ్ చేయండి, బాగా ప్రెజర్ పడి మీ స్కిన్ అంతా టైట్ అయ్యేలాగా. ఓకే, నెక్స్ట్ ఇలా వచ్చేసేయండి. ఇలా రావడం వల్ల అంత బాగా స్ట్రెస్ ఇచ్చి నెక్స్ట్ మీ బటక్స్ మీద మీరు ఇలా కూర్చోవడం వల్ల ఇక్కడ ఉన్న ఫ్యాట్ అంతా ఈజీగా టపక్కుమని బర్న్ అవుతుంది. చేయడం బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందండి, ఎందుకంటే మనం బెల్లీని ఇలా మూవ్ చేస్తూ ఉంటాం కాబట్టి. నోరు అస్సలు ఓపెన్ చేయొద్దండి. కొత్తగా ఎవరైనా ఈ లైవ్ చూస్తూ జాయిన్ అయితే నేను మాట్లాడుతున్నా అని మీరు అనుకోవద్దు. నేను తగ్గాలి అని అనుకోవట్లేదు కాబట్టి నేను మీతో మాట్లాడుతూ చెప్తున్నాను. ఎప్పుడన్నా నేను తగ్గాలి అనిపిస్తే నేను ఆ రోజు మీతో మాట్లాడుకున్నాను ఇలా ఎక్సర్సైజ్ చేపిస్తాను. కావాలంటే ప్రీవియస్ లైవ్ చూడొచ్చు. నోరు అస్సలు ఓపెన్ చేయొద్దు. మీకు ఎంత వీలైతే అంత. డన్. నెక్స్ట్ ఇప్పుడు రైట్ లెగ్ యొక్క ఫ్యాట్ బర్న్ చేద్దాం. ఇది మనం ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. ఇది అంతా మనం అడ్వాన్స్ లెవెల్ అండి. ఎట్టేయడం ఎక్కువ బాడీ బాగా స్ట్రెచ్ చేయడం వల్ల మనం ఫ్యాట్ అనేది బాగా బర్న్ అవుతుంది. ఇలా ముందుకు వచ్చినప్పుడు బెల్లి ముడిచిపోతుంది. ఇలా బాగా స్ట్రెచ్ చేయడం వల్ల ఇప్పుడు నేను చూపించే ఈ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం చేయొద్దండి. ఈరోజు మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి ఇవి ఎక్సర్సైజులు. నా కాన్సెప్ట్ లోయర్ బాడీ, కాకపోతే మీరు ఆల్టర్నేటివ్ నేను చూపించినవి ప్రాక్టీస్ చేయండి. పద్మ గారు, కుసుమ గారు నాకు మీరు గుర్తున్నారు. బట్ కాకపోతే చాలా మంది లోయర్ బాడీ తగ్గడానికి అడుగుతున్నారు కాబట్టి ఇలా చెప్తూ ఉన్నాను. చూసారా,
ఎంత బాగా ప్రెషర్ పడుతుందో. ఓకే. ఓకే. ఇప్పుడు నేను ఒక ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఇది పడుకోనని కాదు, ఎట్లని కాదు. ఈ రోజు మెయిన్ స్టాండర్డ్ ఇవన్నీ అనే దానికన్నా ఎక్కువ లోయర్ బాడీ మీద ఫ్యాట్ ఎలా పడుతుందో దాన్ని బట్టి వెళ్ళిపోతాను. ఆఫ్టర్ ఇది లైవ్ అయిపోయాక మాత్రం మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు నాకు కామెంట్ చేయడం వల్ల నిజంగా ఈరోజు లైవ్ ఎలా ఉంది అనేది నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ మీకు యూజ్ అవుతుందా లేదా నాకు క్లియర్గా అర్థం చేసుకోగలుగుతా. ఎందుకంటే ఇలానే చెప్పాలా లేదా వేరేగా డిజైన్ చేయాలని చెప్పి ఆలోచిస్తాను. ఈరోజు నేను ఇలా ఓన్లీ లోయర్ బాడీ మీద కాన్సన్ట్రేషన్, బేసిక్గా రెస్ట్ తీసుకోండి. నేను ఇలా రెస్ట్ తీసుకోవడం కోసమే మీకు ఇలా కూల్గా కూర్చోబెట్టి ఇలా మాట్లాడుతూ ఉన్నాను. బేసిక్గా నేను రెస్ట్ తీసుకొని నేను సైలెంట్గా ఉండొచ్చు, కానీ ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇలా రెస్ట్ తీసుకుంటూ ఎట్ ఏ టైం నేను చెప్పే మాటలు వింటారు, మీకు యూజ్ అవుతాయని. ఓకేనా? ఆఫ్టర్ లైవ్ అయిపోయాక ఖచ్చితంగా కామెంట్ చేయమని ఎందుకు అడుగుతున్నా అంటే మీకు ఈ రోజు లైవ్ ఎంతవరకు యూజ్ అయింది అనేది నాకు తెలుస్తుంది. ఓకే, బాగా రెస్ట్ తీసుకున్నారా? ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ చాలా టఫ్ అండి, అందుకోసమే చెప్తున్నాను. మెయిన్గా ఇది మీరు కామెంట్ చేయొచ్చు, మీకు ఆల్రెడీ బటక్స్ ఉన్నాయి అయినా ఇలా ఎందుకు చేస్తున్నారని. కానీ నాకు కావాల్సింది మీరు అలా చేయడం వల్ల మీ ఫ్యాట్ బర్న్ అవుట్. ఇలా పడుకున్నారా? ఇది నేను షార్ట్స్ లో కూడా పెట్టలేదండి, ఎందుకంటే బేసిక్గా ఏమైనా నెగిటివ్ అవుతుందేమో అంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తారని పెట్టలేదు. కానీ మీ చేత ఎందుకు చేపిస్తున్నా అంటే బాగా యూజ్ అవుతుంది. ఇదిగోండి ఇలా పడుకున్నారా, ఇలా ఫార్వర్డ్, ఇదిగోండి ఇలా చేసినప్పుడు చూడండి ఎంత బాగా బాడీ స్ట్రెచ్ అవుతుందో. అండ్ నెక్స్ట్ బెల్లి మీద ఎంత ప్రెజర్ పడుతుందో, ఎక్స్పెక్టింగ్ మీ బటక్స్ బాగా ప్రెజర్ ఉంటుంది. ఇంకొక 10 చేస్తే చాలండి. ఇలా ముందు పడుకొని రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు నేను చేసే ఎక్సర్సైజ్ చెస్ట్ ఉన్న వాళ్ళు ఎలా చేయడానికి, అంటే చెస్ట్ తగ్గకూడదు అనుకున్న వాళ్ళకి రెండు డిఫరెన్సెస్ చెప్తాను. బట్ కానీ నేను వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు ఈ ఎక్సర్సైజ్ 50-50 డైలీ 100 ఖచ్చితంగా చేసుకున్నాను. ఎంత టైం అయినా అవ్వను, ఇది మాత్రం మిస్ చేసేదాన్ని కాదు. మీరు నాతో పాటు ఈరోజు 100 చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నా టార్గెట్ లోయర్ ఫ్యాట్, అంతేగాని ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి అలా టార్గెట్ కాదు. ఎక్కువగా ఈరోజు ఫ్యాట్ బర్న్ చేయడం కోసం చూపిస్తాను చూడండి. మాకు చెస్ట్ తగ్గకూడదు ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అనుకున్న వాళ్ళు ఇదిగోండి జస్ట్ ఇలా ఇలా వచ్చి, ఇదిగోండి ఇలా వచ్చి, ఇదిగోండి ఇలా జస్ట్ మాకు చెస్ట్ తగ్గకూడదు అనుకున్న వాళ్ళు ఇలా ఇలా ముందుకు వచ్చి నెక్స్ట్ ఇలా కూర్చోండి. ఇలా రావడం వల్ల ఏంటంటే మీ యొక్క బెల్లి మీద ఎక్కువ ఇలా హోల్డ్ అవుతారు. నెక్స్ట్ ఇలా కూర్చోవడం వల్ల బెల్లి అనేది బాగా ఒత్తుకుపోతుంది. మీ బటక్స్ అంటే ఇవి ఈజీగా ప్రెజర్ పడి ఫ్యాట్ బర్న్ అవుతుంది. ఇప్పుడు మాకు టోటల్ బాడీ ఫ్యాట్ బర్న్ అవ్వాలి, చెస్ట్ బెల్లి హిప్ టై ఆర్మ్స్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి. ఎట్ ఏ టైం మీ నెక్ దగ్గర ఉన్న ఫ్యాట్ లాస్ అవుతుంది. వీలైతే నేను ఎన్ని చేశాను అన్ని చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను ప్రతిసారి ఆపినప్పుడల్లా ఏం చేసానో కూడా మీకు చెప్తాను. ఇదిగోండి ఇలా క్లియర్గా చూపిస్తాను చూడండి. మీ నడుము మీకు ఎంత వీలైతే అంత మీ చేతులు దగ్గర తీసుకురావడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా ఎంత వీలైతే అంత ఇలా పడుకోండి. ఓకే, పడుకొని చేయండి. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి ఇలా. ఇప్పుడు నేను చెప్పే విధానంలో ఒకసారి క్లారిటీగా చూడండి. ఇలా ఉన్నప్పుడు ఈ కాళ్ళు
ఇలా చేయడం వల్ల మీ థైస్ ఇవన్నీ నెక్స్ట్ బాగా ప్రెషర్ పడుతుంది. నెక్స్ట్ ఇలా కాలు పెట్టి ఇలా. ఇప్పుడు నేను కౌంటింగ్ చేస్తున్నా అండి. క్లియర్గా ఎక్సర్సైజ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ముందుకు బెండ్ అయినప్పుడు ఈ సైజ్ దగ్గర ఇక్కడ మీకు బటక్స్ దగ్గర ప్రెజర్ అనిపిస్తుందండి. ఇలాంటి నొప్పి అనిపిస్తుంది, ఏమనుకోవద్దు అని చేయండి. 10 అయిపోయింది, 11, 13, 14, 15, 16, 17. ఎవరైనా రీసెంట్ గా ఆపరేషన్ చేసుకుని 5 months 6 months అయిన వాళ్ళు ఎక్కువ స్ట్రెచ్ చేయొద్దు ఇక్కడ, ఎందుకంటే ఎక్కువ స్ట్రెచ్ చేయడం వల్ల మీ స్టిచెస్ దగ్గర పెయిన్ వస్తుంది. 1 year అయిన వాళ్ళు మాత్రం ఈజీగా చేసుకోవచ్చు. 17, 18. నేను కౌంటింగ్ చేయను, కౌంటింగ్ చేస్తే అల్ప వస్తుంది కాబట్టి మీరు కూడా కౌంటింగ్ లేకుండా మనసులో కౌంటింగ్ చేసుకోండి. మౌత్ ఓపెన్ చేయొద్దు. ఇంకోటి, ఆఫ్టర్ నా లైవ్ అయిపోయాక ఎవరైతే ఈ ఎక్సైజ్ యూజ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు మీరు నా వీడియో పెట్టుకొని నేను కంప్లీట్ చేసేలోపు కంప్లీట్ అవుతుందో లేదో ఒకసారి చూసుకుంటూ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఎంత స్పీడ్ చేస్తున్నాను, మీరు ఎంత స్పీడ్ చేస్తున్నా క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను చేసిన స్పీడ్ చేసినట్టు చేస్తే కనుక 1 monthలో ఈజీగా 5 kgs ఈజీగా తగ్గచ్చు విత్ నా డైట్ కరెక్ట్గా ఫాలో అయితే. లేదు మినిమం టు మినిమం స్లోగా చేసే వాళ్ళు కూడా ఇలా చేస్తే ఖచ్చితంగా 1 monthలో మినిమంలో మినిమం 2 kgs ఈజీగా తగ్గుతారు. వితౌట్ డైట్ ఫాలో అవ్వకుండా 2 kgs, డైట్ ఫాలో అయితే 3 kgs. చూసారా ఈ ఎక్సర్సైజ్ లో ఎంత బాగా ప్రెజర్ ఉంటుందో. నెక్స్ట్ లోయర్ బాడీకి ఇంకా ఇది మన రోజు సరిపోదు అనుకోటి. నెక్స్ట్ ఇప్పుడు దాకా బాగా ప్రెజర్ ఇచ్చాం కదా థైస్కి, ఇలా ఉన్నప్పుడు ఇలా పైకి లేచినప్పుడు ఇలా స్ట్రెచ్ చేయండి. నెక్స్ట్ మీరు ఇలా పైకి లేచి టప్ప టప్ప ఇక్కడ కింద పట్టడం వల్ల ఈ మెడల్ అనేవి మీకు ఇక్కడ బటక్స్ దగ్గర ఒత్తుకొని ఈ బటక్స్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది, థై ఫ్యాట్ తగ్గుతుంది. నెక్స్ట్ ఆర్మ్ ఫ్యాట్. ఓకే, నెక్స్ట్ నా కాన్సన్ట్రేషన్ అంతా లోయర్ బాడీ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్. ఓకే, నెక్స్ట్ ఇలా
ఇలా చేయటం వల్ల మీ బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. బట్ ఇలా డైలీ చేస్తాం కదా, కొంచెం అడ్వాన్స్ చేద్దామా, ముందుకు బెండ్ అవుదామా బాగా ప్రెజర్ ఇస్తూ. ఇంకోటి, మీరు ఈ చేతులు మధ్యలో పెట్టుకొని బెండ్ అవ్వడం వల్ల మీ పొట్టని లోపలికి తన్నినట్టు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ ఫ్యాట్ బర్న్ అవుతుంది. నెక్స్ట్ మీరు కూర్చున్నప్పుడు హై ఫ్యాట్, ఈ యొక్క బటక్స్ ఫ్యాట్ బాగా తగ్గుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చేయొద్దండి. బేసిక్గా నేను ఇది ఎందుకని ఇలా చెప్తున్నా అంటే, ఈ రోజు నా కాన్సన్ట్రేషన్ అంతా లోయర్ బాడీ, బట్ మోకాళ్ళ నొప్పులు అనేది నేను దృష్టిలో పెట్టుకోవడానికి, ఇలా మోకాళ్ళ నొప్పులు దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ చేయలేరు. అందుకోసం నేను అందరి కోసం ఒక లాంగ్ వీడియోలో, అదే ఒక లైవ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇలా ఫిక్స్ అయ్యాను. దీనిలోని మీరు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఇలా చేయండి. మీరు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఎవరైనా పద్మ గారు, కుసుమ గారు ఎవరైనా చేస్తుంటే కనుక ఇలా కూర్చొని చేయండి. ఓకే, మేము చేయగలుగుతున్న వాళ్ళు మాత్రం అలాగా. ఈరోజు నేను చూపించే ఎక్సర్సైజ్లు ప్రెజర్ అయితే ఉంటుంది కానీ అలుపు, ఆయాసం అనేది ఎక్కువ రాదండి. కానీ లోయర్ బాడీ అయితే కొంచెం పెయిన్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేసి నెక్స్ట్ సిట్టింగ్ లోకి వెళ్దాం. నాకు పరుపు జారుతుంది. మీకు వీలైతే కనుక మందపాటిది మీరు వేసుకోండి, ప్రాబ్లం లేదు. నేను పరుపు లేకుండానే ఈజీగా చేయగలుగుతాను, ఎందుకంటే నాకు పరుపు జారుతుంది ఈ బండ్ల స్మూత్ ఉండడం వల్ల. ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ వల్ల మీ బటక్స్, థై, బెల్లి, హిప్ ఎత్తేయడం. ఓకే, చెస్ట్ అనేది తగ్గదు, ఓన్లీ ఇవి మాత్రం తగ్గుతాయి. టోటల్ బాడీ మీద ప్రెజర్ ఉంటుంది. తీసుకున్న పొజిషన్ దీన్ని పర్వతాసనం అంటారండి. ఆసనాల్లో చెప్పాలంటే 1 minute. ఇదిగోండి ఇలా. బట్ కానీ మీరు నేలకు మాత్రం రావద్దు. నేను మీకు చూపించడానికి ఇప్పుడు నేల మీద పడుకున్నాను తప్ప. ఇలా ఇలా వచ్చి నెక్స్ట్ ఇలా ఎంత వీలైతే అంత మీ బెల్లిని మావడానికి ట్రై చేయండి. ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఎక్సర్సైజ్ లో మూవ్ ఆన్ అవుతున్నా, మీరు చేయండి. ఇంతగా చేస్తే మనం టైల్స్ కానీ పట్టక్స్ కానీ ఎందుకు తగ్గో చూద్దామండి. ఇది మీకు అరిచేతులు కనుక నొప్పి ఉంటే ఏమన్నా ఇదిగోండి ఇలా సపోర్ట్ తీసుకోండి, ఒత్తుకోకుండా ఉంటారు. నాకు ఇది జారుతుందండి, అందుకని తీసుకోవట్లా. ఇదిగోండి వీళ్ళు జారిపోతుంది. మీకు కుదిరితే కనుక అలా సపోర్ట్ తీసుకోండి, ఏదైనా గట్టి వస్తూ ఉంటే. ఇంకా చెప్పాలి అంటే, ఇలా చేసేటప్పుడు మీ పొట్టను మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. మీ పొట్ట కనపడుతుందా లేదా అని అబ్జర్వ్ చేసుకోండి. ఇలా చూసుకున్నప్పుడు మీ పొట్ట అనేది లోపలికి వెళ్ళిపోతుంది.
ఓకే. ఇది ఎంత స్పీడ్గా చేస్తున్నామని కాదు, మీరు స్పీడ్గా చేయగలిగితే స్పీడ్గా చేయండి. లేదు చేస్తే నేను స్పీడ్గా చేయను, చేసిన ఒక 10 అయినా ఎక్కువ ప్రెజర్ ఇస్తానంటే ఇలా చేయండి. ఇప్పుడు నేను చూపించిన లాస్ట్లో చూపించినట్టు స్లోగా మీ పొట్టను మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. మీ పొట్ట కనపడలేదా, మీకు ఫ్యాట్ బర్న్ అవుతుంది, పొట్ట తగ్గుతుంది. పొట్ట కనపడింది అనుకోండి, కొంచెం చిన్నగా బర్న్ అవుతుంది. ఎందుకంటే నేను ఇట్లా చెప్తున్నా, బేసిక్గా మీరు ఎక్కువగా ఇలా ఉన్నారంటే పొట్ట కనపడిద్ది. అదే కానీ మీరు కరెక్ట్గా ఇలా ఎక్కువ మీ పొట్ట కనపడదు, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా చూసినప్పుడు మీ పొట్టని చూసుకోండి, ఇలా చూసినప్పుడు మీ యొక్క బ్యాక్ని చూడటానికి ట్రై చేయండి. నేలకు టచ్ అవద్దు. స్టార్టింగ్ లో వాళ్ళు నేలకు టచ్ చేసుకోండి, ఇబ్బంది లేదు. చేయగలిగిన వాళ్ళు మాత్రం ఇలా చేయండి, చేయలేని వాళ్ళు నేలని సపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు దాకా ప్రెజర్ ఇస్తూ చేశారు కదా, ఇప్పుడు కొంచెం ఎవరైనా స్పీడ్గా చేయగలిగితే చేయండి నేను చూపించే విధంగా, లేదంటే స్లోగానే చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక 10 మాత్రం స్పీడ్గా చేస్తాను ఇవి. చూసారా, ఇలా అనుకున్నప్పుడు మీ పొట్ట చూసుకున్నప్పుడు ఎంత లోపలికి తన్నకలాడుతూ ఉంటుంది. బయటికి లోపలికి రావాలా అని చెప్పేసి తన్నకలాడుతూ గడగడ వణికిపోతుంది ఇలా చేస్తే. నెక్స్ట్ ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్లోకి వద్దామా. లోయర్ బాడీ బాగానే ప్రెజర్ ఇచ్చాము. ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్లోకి వచ్చి, సిట్టింగ్లో కూడా మన హిప్ని ఈ నడుముని ఎలా ట్విస్ట్ చేద్దామో చూద్దాము. నెక్స్ట్ అన్నీ చేశాక పడుకొని మాత్రం ఈరోజు డైలీ చేసే ఎక్సర్సైజ్లోనే ఎక్కువ ప్రెజర్ ఇద్దాం. ఎందుకంటే ఈరోజు బ్రిడ్జ్ పొజిషన్ కూడా వేద్దాం మనం. ఓకే, ఈరోజు బ్రిడ్జ్ పొజిషన్ వేయాల్సిందే. మన బట్టకు తగ్గాలంటే, మనం ఈ లోయర్ బాడీ తగ్గాలంటే బ్రిడ్జ్ పొజిషన్ కన్ఫామ్. ఇన్ని చేశాక చేయకపోతే ఎలా? స్టార్ట్. ఒక 1 minute స్ట్రెస్ తీసుకొని హిప్కి థైస్కి ప్రెజర్ ఇద్దాం, వెళ్ళిపోదాం. ట్విస్టింగ్. ఓకే, ఈరోజు ఎక్కువ అలసిపోరు, కానీ స్వెట్ వస్తుంది. ఎట్ ఏ టైం లోయర్ బాడీ మీద ప్రతిపడుతుంది. మనం ఎప్పుడైతే బాగా అలసిపోతూ ఎక్కువ హెవీ జంపింగ్ అలా చేసేటప్పుడు ఏంటంటే మన అప్పర్ బాడీ అండ్ మన టోటల్ బాడీ ప్రెజర్ అవుతుంది. కానీ ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన తోట పెట్టలేము. అందుకోసం ఈరోజు ఇలా చేపిస్తున్నా. రెస్ట్ తీసుకున్నారా? డన్. స్పీడ్గా మూవ్ ఆన్ అవ్వాలి, జస్ట్ ఇలా కాదు. ఓకేనా, బాడీ ట్విస్ట్ టక్క అందరికాలి. ఓకే, మీకు ఇంకా కుదిరితే కనుక మేము ఎక్కువ సేపు చేయలేము, ఇది ఎక్కువ స్పీడ్గా చేయలేము అనుకుంటే ఇలా బెండ్ అవుతూ వచ్చేయండి. బేసిక్గా మనం ఇలా ఉన్నప్పుడు బెండ్ అవుతాం, బట్ ఇలా ముందుకు పెట్టుకుని బెండ్ అవడం వల్ల ఈ బెల్లి మీద ప్రెజర్ పడుతుంది. ఓకే, చెప్తే ఇచ్చేది లేదా అంటారు, ఆమ్ ఫ్యాట్ తగ్గుతుంది. ఒక 1 minute అండి. ఇక్కడ బాగా ప్రెషర్ పడుతుందో లేదో కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని చేయండి.
ఓకే. ఈ బెల్లీని మనం ఇలా ట్విస్ట్ చేసే విధంగా ఎక్కువ ఇలా ప్రెజర్ ఉంచి ఇలా బెండ్ అవుతుంటే ఇక్కడ ఫ్యాట్ అనేది అబ్బా అబ్బా అని నొప్పి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మీకు ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేసుకోండి. ఓకే. ఇది మాత్రం కేవలం బాడీ ట్విస్టింగ్ అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి. ఓకే. నెక్స్ట్ డైలీ మనం ఇలా బెండ్ అవుతున్నాం కదా, ఈరోజు కొంచెం కొత్తగా ఈ మీ చేతులు నడుమును పట్టుకొని మీరు ఎంత వీలైతే అంత బెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనుకోండి. అంటే బేసిక్ గా అబ్బా ఇలా సపోర్ట్ చేసి పాపం ఇది పక్కకు పడిపోదాం అనుకుంటారు. ఇలా పక్కకు పడిపోకుండా ఇక్కడ హిప్ దగ్గర బాగా ప్రెజర్ ఇవ్వడం కోసం. ఓకే. అంటే ఎటువంటి సపోర్ట్ లేకుండా బేసిక్ ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా అయినా బెండ్ అవ్వచ్చండి మీరు. ఇలా చేసినా పర్లేదు. ఓకే. చేయలేని వాళ్ళు ఇలా చేయండి. బట్ కానీ మేము చేయగలుగుతాము, అడ్వాన్స్డ్ మీ బాడీని బెండ్ చేసుకోగలుగుతాము అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. ఇది చాలా కష్టం అండి. ఎందుకంటే నడుముని పట్టుకొని అండ్ కాళ్ళు ఇలా దూరం పెట్టి ఎట్ ఏ టైం ఇలా వినడం వల్ల నొప్పి అనేది బాగా తగ్గుతుందండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా చేయి పెట్టడం వల్ల ఈ చెయ్యి ప్రెజర్ పడి కూడా మీ హిప్ అనేది లోపలికి నెడుతుంది అది ఆటోమేటిక్. ఎందుకంటే మీరు తల టచ్ చేయాలి కదా, ఆటోమేటిక్ గా అక్కడ చెయ్యి అడ్డం ఉంటుంది. ఆ చెయ్యి లోపలికి హిప్ నెట్టేస్తుంది ఆ చేతితో. ఓకే. 1 అవర్ అయిపోయిందండి. ఇంకొక 10 మినిట్స్ మాత్రం పడుకొని ఎక్సర్సైజ్ చేసుకున్నాము. మీకు కనుక ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుంది అనిపిస్తే కనుక సారీ. పడుకునే ఎక్సర్సైజ్లు ఒక ఒక 2 చేసుకుందామండి. రేపు పడుకునే ఎక్సర్సైజ్ మీద లోయర్ ఫ్యాట్ ఎలా బర్న్ చేయాలో కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఫస్ట్ పడుకోండి. ఏం పర్లేదు. రెస్ట్ తీసుకోకుండా వెళ్ళిపోండి. ఎందుకంటే అంతేం అలసిపోలేదు కాబట్టి, ఇప్పుడు కూర్చొని రెస్ట్ తీసుకున్నాం కాబట్టి. పడుకొని ఇలా మీ బ్యాక్ కింద చేతులు పెట్టుకొని ఇలా మీ హిప్‌ని బాగా పైకి లేపండి. అలా లేపడం వల్ల మీ బటక్స్ బాగా తగ్గుతాయి. నెక్స్ట్ హిప్ తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఇలా. అంటే ఇలా పెట్టినప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇలా పెట్టినప్పుడు మీ థైస్‌ని మీ యొక్క బటక్స్‌ని గట్టిగా బిగపడతారు. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు అక్కడ ఉన్న స్కిన్ అంతా టైట్ అయిపోతుంది. మీ ఫ్యాట్ అంతా బాగా బర్న్ అవుతుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా చేయొద్దు. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎలా చేస్తారంటే మామూలుగా బ్రిడ్జ్ పొజిషన్‌లోకి వెళ్ళిపోండి. ఇలా సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ పొజిషన్‌లోకి వెళ్ళండి. లేదు మోకాళ్ళ మేము ప్రెషర్ పడకుండా చేసుకుంటామంటే చేసుకోవచ్చు. ఇది కంపల్సరీ అండి బటక్స్ కోసం. ఓకే. బటక్స్, మీ థైస్ బాగా ప్రెషర్ వస్తాయి ఈ ఎక్సర్సైజ్ వల్ల. నెక్స్ట్
ఇలా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ లేవద్దు. మీ కాళ్ళని తల దాకా తేవద్దు. ఓన్లీ ఇలా బ్యాలెన్స్ చేయండి. మీ పొట్ట మీద ఇలా నిలబెట్టండి ఎక్కువసేపు. పొట్ట మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది ఇలా. ఎంత వీలైతే అంత సేపు ఇలా నిలబెట్టండి. ఓకేనా? చున్నీతో సపోర్ట్ తీసుకొని మీ బెల్లీ మీద బాగా ప్రెషర్ పడేలాగా ఇలా వత్తండి. నెక్స్ట్ ఇలా ఆ ప్రెషర్ పడిందని ఇలా బర్న్ చేయండి. ఇలా ఉన్నప్పుడు మీ లోయర్ బెల్లి తగ్గుతుంది. అట్ ఏ టైం ఇలా వచ్చి మీరు ఈ కాలం టచ్ చేయడం వల్ల మీకున్న అప్పర్ బెల్లి అంటే మీ పై పొట్ట తగ్గుతుంది. ఇప్పుడు కింద పొట్ట లోయర్ బెల్లి తగ్గుతుంది. ఇప్పుడు అప్పర్ బెల్లి, లోయర్ బెల్లి, అప్పర్ బెల్లి. ఓకే, లోయర్ బాడీ ఇవన్నీ లోయర్ బాడీ తగ్గడానికి అండి ఇవాళ. ఓకే, నెక్స్ట్ మీకు కుదిరితే ఇవి కంటిన్యూ చేస్తూ ఉండండి. ఒక 10 మినిట్స్, ఒక ఇంకొక 10 చేసుకొని. ఇప్పుడు నేను ఏంటంటే అడ్వాన్స్ వాళ్ళకి చూపిస్తున్నాను. మాకు చేయగలుగుతాం అనుకున్న వాళ్ళకి అలా స్పీడ్గా చేయండి. ఎక్కువ మీ లోయర్ బెల్లి అప్పర్ బెల్లి మీద ప్రెజర్ ఉంచడం కోసం నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నా. ఇలా చేయగలిగిన వాళ్ళు చేయండి, చేయలేని వాళ్ళు ఇదే కంటిన్యూ చేసుకోండి. ఓకే, ఇలా హోల్డ్ చేయండి. చేయగలిగిన వాళ్ళు మీ యొక్క బెల్లీని బాగా ప్రెజర్ ఇవ్వండి. బెల్లి మీద బాగా ప్రెజర్ ఇవ్వడం వల్ల బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది. స్లోగా స్లోగా ఇలా కాళ్ళు లేపి మీ మోచేతుల మీద సపోర్ట్ తీసుకోవాలి. ఇలా నిలబెట్టండి. నెక్స్ట్ ఇవి ఒక 3 చేసుకోండి చాలు. అంటే చేయలేని వాళ్ళు ప్రీవియస్ గానే కంటిన్యూ అవ్వండి. అది చేస్తూ ఉంటే చిన్నగా ఇవి వస్తుంది. ఇలా ఉండి ఊపు మీద చేతులు ముందే రెడీగా ఉండండి. మీరు ఇంకా ఒకవేళ మీరు ఇలా చేసేటప్పుడు పడతాము అనుకుంటే వెనక పక్క ఏదైనా గోడ సపోర్ట్ అంటే మీ వెనక్కి వెళ్ళగానే గోడ టచ్ అయ్యేలా సపోర్ట్ తీసుకోండి. అప్పుడు మీరు పడతారనే భయం ఉండదు. ఇదిగోండి ఇలా ఉన్నది కదా, ఇదిగోండి ఇప్పుడు ఇలా ఇలా గోడ సపోర్ట్ తీసుకొని కొంచెం వెనక్కి బెండ్ అవ్వండి. ఓకేనా? అప్పుడు చిన్నగా ఆ బ్యాలెన్స్ వదులుతూ ఇలా చిన్నగా రండి. ఇది మనం ఎంత స్ట్రైట్ గా కాళ్ళు పెట్టామని కదండి, మన హిప్ మీద అండ్ బెల్లి మీద ఎంత బరువుని ఆపుతున్నాము అని. ఎక్కువ మన బెల్లి మీద బరువు వేస్తే ఏంటంటే ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది. మనం ఏదైనా ఒక కాటన్ మీద గుండ్రాయి కానీ అలాంటిది భారం పెడితే ఎలా ఉంటుంది, ఆ కాటన్ అంతా అణిగిపోతుంది కదా దూదంతా. అలా మన లోయర్ మన లూజ్ టమ్మీ అంతా సింపుల్గా అణిగిపోతుందండి. ఇది మేము ఇలా కూడా చేసుకోలేము అనుకున్న వాళ్ళకి ఇంకో ట్రిక్ చెప్తాను. ఇలా పడుకోండి. పడుకొని ఇలా పడుకొని గోడకు సపోర్ట్ తీసుకొని ఇలా హోల్డ్ చేయండి. ఓకే, ఇలా హోల్డ్ చేసారా? ఇప్పుడు చిన్నగా లెవెల్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇలా ఓకేనండి. ఈ రోజు చాలు. మన లోయర్ బాడీకి బాగా ప్రెజర్ ఇచ్చాము. ఫైనల్ గా ఒక ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళిపోతాం. ఓకే, నా కోసం. ఓకే, స్టార్ట్.
ఫైనల్గా ఒకటి ఇప్పుడు బర్న్ చేసాం కదా, దాన్ని ఒక్కసారిని ఆ ఫ్యాట్ని షేక్ షేక్ చేద్దాం. ఎక్కడన్నా ఆగిపోయి ఉన్నా మొత్తం కింద పడిపోతుంది ఆ ఫ్యాట్. చూడండి ఎంత షేక్ అవుతుందో. ఓకే, ఎలా ఉందండి ఈరోజు లైవ్? శెల్వరాజు గారు థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, ఎలా ఉంది ఈరోజు లైవ్? ఒక్కసారి ఎవరైనా కామెంట్ చేయండి. ఇంకోటి, ఆఫ్టర్ ఈ లైవ్ అయిపోయాక మాత్రం కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఆఫ్టర్ లైవ్ అయిపోయాక కింద మీకు ఈరోజు లైవ్ ఎలా అనిపించింది ఒక్కసారి కామెంట్ చేయండి. నిజంగానే మీకు నేను చెప్పింది లోయర్ బాడీ మీద ప్రెజర్ పడిందా లేదా అనేది ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ మీకు యూజ్ అవుతుందో లేదో కూడా బాగా నాకు కామెంట్ చేయండి. అలా చేయడం వల్ల ఏంటంటే నేను నెక్స్ట్ మీకు ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే ఒక్కో రోజు ఒక్కో పార్ట్కి ఎక్సర్సైజ్ సంబంధించి ఎలా చెప్పాలనేది క్లియర్గా చెప్తాను. ఎంత స్వెట్ వస్తుందో చూస్తారా? బేసిక్గా చూడండి నాకు స్వెట్ ఎలా వచ్చిందో. నా టీషర్ట్ కలర్ ఇది బేసిక్గా, కానీ నా టీషర్ట్ మొత్తం చూసారా ఎలా తడిచిపోయిందో? మీరు కూడా ఇలా చేస్తే సింపుల్గా ఫ్యాట్ బర్న్ అవ్వచ్చు. ఇది క్లియర్గా చెప్పగలుగుతాను. ఓకే, చూడండి ఎంత ఫ్యాట్ బర్న్ అయిందో, ఎంత ఈజీగా. ఇంకోటి, ఇలా చేయటం వల్ల గ్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఉమాదేవి గారు అండ్ ధన్యశ్రీ గారు అండ్ ఉషా గారు అండ్ ఉమాదేవి గారు, నెక్స్ట్ రజిత గారు, పద్మ గారు, కుసుమ గారు, నెక్స్ట్ లావణ్య గారు, సునీత గారు, నెక్స్ట్ రజిత గారు, సరిత గారు, నైస్ సిస్టర్ ధన్యశ్రీ. థ్యాంక్ యూ సో మచ్ రా. మీకు అలా లోయర్ బాడీకి బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఆఫ్టర్ ఈ లైవ్ అయిపోయాక కింద కామెంట్ మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు అర్థమైపోతుంది. ఓకే, డన్, బాయ్ బాయ్. కొంచెం లేట్గా మనం 10 minutes రావడం లేట్ అవ్వచ్చేమో, బట్ కానీ మనం చెప్పే దాంట్లో మాత్రం ఎటువంటి ల్యాగ్ ఉండదు. అండ్ ఫ్యాట్ బర్న్ చేయడంలో ఎటువంటి రావడం కొంచెం 10 minutes లేట్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఉమాదేవి గారు.